ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి సెప్టెంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు 2024 మేషరాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. పంచమ స్థానములో రవిగ్రహం ఉన్నాడు. మిత్రుల ద్వారా మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ధన నష్టం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని కుజగ్రహము తృతీయ స్థానంలో ఉన్నాడు. ధనధాన్య లాభము, యత్న కార్య సిద్ధి, వ్యాపార వ్యవసాయదారులకు మంచి లాభాలు పొందటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కల ద్వారా కూడా మేషరాశి వారికి మంచి యోగకాలం అని చెప్పవచ్చును. సౌఖ్యత బాగుంటుంది. అన్ని పనులు కుజగ్రహం మీకు విశేషమైనటువంటి లాభాన్ని కలుగజేస్తున్నాడు. అలాగనే పంచమ స్థానంలో బుధగ్రహం ఉన్నాడు. కలహాలు వస్తాయి. అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. చెడు స్నేహాలు చేస్తారు. చెడు స్నేహాలకి దూరంగా ఉండవలేను. బుధగ్రహానికి పరిహారం చేసుకోవలేను. అలాగనే ధనస్థానంలో గురుగ్రహం ఉన్నాడు. ధనస్థానంలో గురుగ్రహము ఉండటం వలన శరీర సుఖము, సంఘంలో మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి, వస్త్ర వ్యాపారస్తులకు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లకు విశేషమైన కాలము, ధనలాభము, ధనకటాక్షము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని శుక్రగ్రహము షష్ఠంలో ఉన్నాడు. బంధు విరోధము, శత్రు, రుణ బాధలు ఎక్కువ పెరగటానికి అవకాశం ఉన్నది. తప్పనిసరిగా శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవలేను. శని లాభంలో ఉన్నాడు. మీరు చేసే పని యందు వ్యాపార వ్యవసాయ ఉద్యోగము, ప్రతి ఒక్క వ్యాపారం చేసేవారికి కానీ, ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండే వారికి కూడా విశేషమైనటువంటి లాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ధనకటాక్షం కలగటానికి అవకాశం ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. భూమి, రాజ్యము, భోగము ఇవన్నీ కూడా కలుగజేస్తాడు. మీరు చేసే వ్యాపార వ్యవసాయంలో మంచి ధనలాభం కలగడానికి అవకాశం ఉన్నది. శనిగ్రహం మీకు విశేషమైన లాభాన్ని ఇస్తున్నాడు. అలాగని రాహుగ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. అనుకున్న పనులు కూడా నెరవేరవు. విరోధం వస్తుంది. తప్పనిసరిగా రాహువుకి పరిహారం చేసుకోవలేను. అలాగని షష్టమ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. నూతన వస్తువులు కొంటారు. గృహానికి సంబంధించిన బంగారము కానీ, గృహానికి సంబంధించిన మెటీరియల్ వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. బంగారము కొంటారు, వాహనములు కొంటారు. గృహములో శుభకార్యము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మీరు చేసే పని యందు కూడా మంచి యోగకాలము. మేషరాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇందులో సందేహం లేదు. మీకు ఏమైనా సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ను సంప్రదించండి. మా నెంబర్